బంగారం, వెండి ఇవి రెండూ కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. లాస్ట్ 1 ఇయర్ నుంచి అయితే అసలు కొనాలి అనుకున్న వాళ్ళకు కూడా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ మనకి ఏర్పడుతుంది. సో కొంచెం తగ్గినా కూడా కొనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి మనం బంగారం రేటు అలాగే దీంతో పాటు వెండి కూడా ఈరోజు పెరిగిందా, తగ్గిందా, పెరిగితే ఎంత పెరిగింది, తగ్గితే ఎంత పెరిగింది అనేది డిస్కస్ చేద్దాం. సో బంగారం వచ్చేసి దాదాపుగా 150 వరకు వెళ్తుంది అని అనుకున్నారు, కానీ కొంచెం తగ్గి 132 ఉంది. అంటే 10 గ్రాములకు 1,32,000 రన్ అవుతుంది. డైలీ వైజ్గా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 200, 300 పెరగడం తగ్గడం చేస్తుంది. సో కాన్స్టెంట్గా ఉన్న ప్రెసెంట్ రేట్ అయితే 1,32,000 వరకు ఉంది 10 గ్రాముల గోల్డ్ రేట్. ఇక వెండి అయితే 2 లక్షలు దాటుతుంది, ఆల్మోస్ట్ టచ్ అవుతుంది అని అన్నారండి. అంటే గోల్డ్ కంటే కూడా వెండి రేటే చాలా ఎక్కువ పెరుగుతుంది అని అనుకున్నారు, కానీ గోల్డ్ కంటే వెండి కొంచెం తగ్గి ఇప్పుడు 1,70,000. సో ఇలా కంపేర్ చేసుకున్నా కూడా బంగారం కంటే ప్రస్తుతం వెండి రేటే చాలా ఎక్కువగా ఉంది. సో ఫ్యూచర్లో మనం ఎంత వద్దు అనుకున్నా కూడా కొద్దో గొప్ప బంగారం, వెండి తప్పకుండా మనకైనా కావాల్సిందే. మన పిల్లలకైనా, మన మనవళ్ళకైనా, మునిమనవళ్ళకైనా, మన క్లోజ్ ఫ్రెండ్స్కైనా, మన రిలేటివ్స్కైనా వీళ్ళందరికీ ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు మనకి పెట్టుంటారు కాబట్టి మనం కూడా తప్పకుండా పెట్టాల్సిందే, క్వశ్చనే లేదు. సో వీలైనంత కొని పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోతే కొంచెం కొంచెంగా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. సో వాటి గురించి తెలుసుకొని కొన్నట్లయితే మీకు ఫ్యూచర్కి పనికొస్తుంది.